ఉద్యోగాల కోసం మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుడు దయతో మీ అందరి చల్లని దీవెనతో మనం చేయబోయే ఇంకొక విప్లవాత్మక మార్పు ఏమిటో తెలుసా? ఇంకొక విప్లవాత్మక మార్పు, ఎక్కడైనా పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. పరిశ్రమలు వచ్చినప్పుడు మన భూములు తీసుకుంటా ఉన్నారు. కానీ ఆ పరిశ్రమల్లో ఉద్యోగాలు చూస్తే మన పిల్లలకు ఉద్యోగాలు రావడం లేదు. ఎక్కడో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లకు ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేస్తాం. దేవుడి దయతో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి శాసనసభలోనే ఒక చట్టాన్ని తీసుకొని వస్తాం. ఆ చట్టం 75% ఉద్యోగాలు లోకల్ వాళ్ళకే ఇవ్వాలి అని చెప్పి చట్టాన్ని తీసుకొస్తామని చెప్తా ఉన్నా. దీనివల్ల చదువుకున్న మన పిల్లలు ఇక్కడే ఎక్కడో పరిశ్రమలు వస్తే ఇదే పరిశ్రమలోనే ఇక్కడే ఉద్యోగాలు వచ్చే అవకాశాలు మెరుగవుతాయని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. అంతేకాదు మన పిల్లలు ఆ పరిశ్రమల్లో పనిచేసేట్టుగా, అక్కడ పెట్టిన పరిశ్రమల్లో వాళ్ళందరినీ కూడా తీసుకునేట్టుగా, ఆ పరిశ్రమల వాళ్ళకు కూడా నష్టం జరగకుండా చూసుకునేందుకు ప్రతి జిల్లాలోనూ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను తీసుకొస్తాను. ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఆ జిల్లాలో ఉన్న పరిశ్రమలకు అనుకూలంగా ఏ ఏ పరిశ్రమలు ఉన్నాయి, ఆ పరిశ్రమల్లో ఎటువంటి ఉద్యోగాలు ఉన్నాయి, ఆ ఉద్యోగాలు ఇప్పించేందుకు ఏ రకంగా చదువులు ఉండాలి అని చెప్పి, ఏ రకంగా స్కిల్స్ ఉండాలి అని చెప్పి ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో మన జిల్లాకు సంబంధించిన మన పిల్లలకు వాళ్ళు పూర్తిగా ఉచితంగా ట్రైనింగ్ కూడా ఇచ్చే కార్యక్రమాలు చేస్తారు. ఉద్యోగాల కోసం మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుడు దయతో మీ అందరి చల్లని దీవెనతో మనం చేయబోయే ఇంకొక విప్లవాత్మక మార్పు ఏమిటో తెలుసా? ఇంకొక విప్లవాత్మక మార్పు, ఎక్కడైనా పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. పరిశ్రమలు వచ్చినప్పుడు మన భూములు తీసుకుంటా ఉన్నారు. కానీ ఆ పరిశ్రమల్లో ఉద్యోగాలు చూస్తే మన పిల్లలకు ఉద్యోగాలు రావడం లేదు. ఎక్కడో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లకు ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేస్తాం. దేవుడి దయతో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి శాసనసభలోనే ఒక చట్టాన్ని తీసుకొని వస్తాం. ఆ చట్టం 75% ఉద్యోగాలు లోకల్ వాళ్ళకే ఇవ్వాలి అని చెప్పి చట్టాన్ని తీసుకొస్తామని చెప్తా ఉన్నా. దీనివల్ల చదువుకున్న మన పిల్లలు ఇక్కడే ఎక్కడో పరిశ్రమలు వస్తే ఇదే పరిశ్రమలోనే ఇక్కడే ఉద్యోగాలు వచ్చే అవకాశాలు మెరుగవుతాయని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. అంతేకాదు మన పిల్లలు ఆ పరిశ్రమల్లో పనిచేసేట్టుగా, అక్కడ పెట్టిన పరిశ్రమల్లో వాళ్ళందరినీ కూడా తీసుకునేట్టుగా, ఆ పరిశ్రమల వాళ్ళకు కూడా నష్టం జరగకుండా చూసుకునేందుకు ప్రతి జిల్లాలోనూ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను తీసుకొస్తాను. ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఆ జిల్లాలో ఉన్న పరిశ్రమలకు అనుకూలంగా ఏ ఏ పరిశ్రమలు ఉన్నాయి, ఆ పరిశ్రమల్లో ఎటువంటి ఉద్యోగాలు ఉన్నాయి, ఆ ఉద్యోగాలు ఇప్పించేందుకు ఏ రకంగా చదువులు ఉండాలి అని చెప్పి, ఏ రకంగా స్కిల్స్ ఉండాలి అని చెప్పి ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో మన జిల్లాకు సంబంధించిన మన పిల్లలకు వాళ్ళు పూర్తిగా ఉచితంగా ట్రైనింగ్ కూడా ఇచ్చే కార్యక్రమాలు చేస్తారు. Please subscribe the Janahitam TV.